నమస్కారం అండి. నా పేరు సాయిరామ్ నాగారం, ఫౌండర్ డైరెక్టర్ అంబిషన్ కెరీర్ కౌన్సిలర్స్. ఈరోజు కోయంబత్తూరులోని ఫైర్బర్డ్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారితో ఇంటరాక్షన్ చేయడానికి మేము ఈరోజు కోయంబత్తూరు రావడం జరిగింది. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు చూసుకుంటే సార్, మోస్ట్ ఆఫ్ ద మెట్రో సిటీస్లలో ఇంటీరియర్ ఏరియాస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి చదవడానికి ప్రిఫర్ చేయడం అనుకుంటున్నారు. లైక్ హైదరాబాద్, బెంగళూరు, పూణే మెట్రోలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి తరుణంలో కోయంబత్తూరు లాంటి నాన్ మెట్రోలో మీరు ఈరోజు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసి స్టూడెంట్స్కి, ఇప్పుడు మేజర్గా బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్కి చూసుకుంటే ఇండస్ట్రీ విజిట్స్తో పాటు గెస్ట్ లెక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టైం. బట్ నేను ఫస్ట్ కోయంబత్తూరు రాకముందు ఇవన్నీ ఎలా చేస్తున్నారన్న డౌట్ నాకు డెఫినెట్లీగా ఉండేది. సో నేను ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ దిగి వస్తప్పుడు చాలా మటుకు కంపెనీస్ చూశాను. సో మీరు ఈ కోయంబత్తూరులో ఫైర్బర్డ్ బిజినెస్ స్కూల్స్లో స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అండ్ గెస్ట్ లెక్చర్స్, ఇండస్ట్రీ విజిట్స్ అనేది ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్ స్టూడెంట్స్కి? ఇది కామన్ క్వశ్చన్స్. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కోయంబత్తూరులో ఎందుకు ది ఫైర్బర్డ్ బిజినెస్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాను? బ్యాక్ ఆఫ్ దిస్ వెరీ గుడ్ స్టోరీ ఇస్ దేర్. బెంగళూరులో చాలా బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, హైదరాబాద్లో చాలా బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ చెన్నైలో కూడా చాలా బిజినెస్ స్కూల్స్. నా బెంగళూరు చూస్తే ఇది బేసిక్లీ ఇన్ ఐటీ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ. చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ఐటీ ఉంది, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద చెన్నై. Hyderabad is growing now, both in manufacturing but service sector are main. But Coimbatore is a very old city which has got service sector, manufacturing, processing, agro industry and a wisdom in the entrepreneurship. ఇప్పుడు బెంగళూరు మీకు 35-40 years స్టోరీ ఉంది, చెన్నై కూడా ఓల్డ్ స్టోరీ, హైదరాబాద్ ఇది ఆల్సో మన పర్టికులర్లీ హైటెక్ సిటీ వచ్చిన తర్వాత పెరిగింది. బట్ కోయంబత్తూర్ ఇస్ అ వెరీ ఆర్గానిక్లీ లాస్ట్ 100 years నుంచి మీరు ఆల్ ఓవర్ ఇండియా చూడండి, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అంతా కోయంబత్తూరునే తయారవుతాయి. అంత ప్రెసిషన్ ఇంజనీరింగ్ అంతా కోయంబత్తూరులో ఉంటుంది. మీకు ఇరిగేషన్ ఎక్విప్మెంట్స్, పంప్స్, మోటార్స్ ప్లస్ స్ప్రింక్లర్స్ అన్నీ కూడా తయారవుతాయి. ఇంక్లూడింగ్ ఆల్ రెడీమేడ్ గార్మెంట్స్ ఇన్పుట్స్, యాన్, రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ మిలిటరీ యూనిఫార్మ్ సప్లై కూడా కోయంబత్తూరుని ఉంటుంది. ఇది చిన్న వ్యాలీ సరౌండెడ్ బై కేరళ అండ్ ఊటీ ఆల్సో, అండ్ అఫ్ కోర్స్ కర్ణాటక బార్డర్ ఉంది. ఇక్కడ మనకి న్యాచురల్గా చూస్తే ద విండ్ ఈజ్ ఆల్సో వెరీ హై. సో విండ్ పవర్ కూడాను ఇక్కడ ఉంది. సో సర్ప్లస్ పవర్ జనరేట్ చేస్తుంది కోయంబత్తూర్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, కోయంబత్తూర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ CMA రెండు కూడా చాలా పవర్ఫుల్. సో మనకి అడ్వాంటేజ్ అవుతుందంటే ఇంటర్న్షిప్ ప్రాక్టీస్ చేయడానికి కోయంబత్తూర్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ స్పేసియస్. మీకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో వెరీ డిఫికల్ట్ ఫర్ ద కార్పొరేట్స్ టు అకామిడేట్ ద స్టూడెంట్స్ ఆఫ్ MBA ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్స్ వుడ్ లైక్ టు డూ అన్ ఇంటర్న్షిప్. బట్ కోయంబత్తూర్, సిన్స్ ఇట్ ఈస్ అ లార్జ్, స్పేసియస్, స్ప్రెడ్ అక్రాస్ 30 to 40 kilometers radius లో, and people by themselves they have a culture to help the student community, particularly CI, CMA and every entrepreneur. For example, మనకి ఇక్కడ I keep on inviting CEOs, CMOs, entrepreneurs every week వస్తుంటారు. ఇక్కడ 2-3 వస్తుంటారు. అలాగే ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంటాయి. ఇప్పుడు నేను బెంగళూరులో ఒక పర్మిషన్ తీసుకోవాలంటే ఆల్ బెంగళూరు కంపెనీస్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీస్. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, లోకల్ కంపెనీస్ ఉన్నాయి. సో దట్ అడ్వాంటేజ్ ఈస్ వెరీ హై. అండ్ కోయంబత్తూర్లో స్పిరిట్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ద ఎనర్జీ ఫర్ business is very high compared to other places. నమస్కారం అండి, నా పేరు అర్జున్, కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఇన్ అంబిషన్స్ కెరియర్ కౌన్సిలర్. ఈరోజు మనం కోయంబత్తూరులో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్ ఫైర్బర్డ్ బిజినెస్ స్కూల్లో ఉన్నాము. ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీనివాసరావు సార్ ఉన్నారు, ఫైర్బర్డ్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్. అండ్ ఈరోజు మనం ఫైర్బర్డ్ బిజినెస్ స్కూల్లో PGDM ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ అకాడమిక్తో పాటు లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, అంటే డే 1 రోజు నుంచి వర్కింగ్, మార్నింగ్ కాలేజ్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఈ 2 ప్రోగ్రామ్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అండ్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఈ అకాడమిక్స్ ప్లస్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఎలాంటి అవుట్కమ్ వస్తుంది. ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం డాక్టర్ శ్రీనివాస్ సార్ అడిగి మనం తెలుసుకుందాం మొత్తం ఇన్ఫర్మేషన్. శ్రీనివాస్ సార్, కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ని? వెల్కమ్ అర్జున్, వెల్కమ్ ఫ్రమ్ హైదరాబాద్.
It's a very pleasure and warm feeling that you and Sairam is here today. ఆ తర్వాత మీరు ప్రోగ్రామ్ నుంచి అడిగారు. డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు గో ఇన్ డీటెయిల్. మీరు మా పంచ్ లైన్ చూసుంటారు, యూఎస్పీ ఫైర్బర్డ్ ద బిజినెస్ స్కూల్ దట్ స్పీక్స్ ఇండస్ట్రీ లాంగ్వేజెస్. ఇది చాలా మంది అడుగుతారు, నా కొలీగ్స్ అడుగుతారు, స్టూడెంట్ అడుగుతారు, వై దట్ ఫైర్బర్డ్ ద బిజినెస్ స్కూల్ దట్ స్పీక్స్ ఇండస్ట్రీ లాంగ్వేజ్ అంటే మనం ఇక్కడ స్టూడెంట్స్కి ప్రోగ్రామ్ మనం పాఠాలు చెప్పడం, ట్రైనింగ్ చేయించడం, ప్లస్ వాళ్ళకి స్కిల్ సెట్ చేయించడం, దిస్ పర్పస్ ఇస్ దేర్. వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి. మనం జస్ట్ PGDM MBAకి వాళ్ళు ఉద్యోగులు లేకుండా ఉంటే ఈ ప్రోగ్రామ్ తన ఎసెన్స్ పోతుంది. అందుగురించే కోయంబత్తూర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకి 10,000 to 12,000 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఒక కనెక్ట్ అవుతాం, ఈ ఇండస్ట్రీస్తో బాగా కనెక్ట్ అవుతాం. మన ప్రోగ్రామ్ PGDM ప్రోగ్రామ్ AICT అప్రూవ్డ్ ప్రోగ్రామ్, 2 years ఫుల్ టైమ్ అండర్ AICT ఫ్రేమ్లో మనకు ఇచ్చే కోర్సెస్ అన్ని కూడాను అడాప్ట్ చేసాం. అడాప్ట్ చేసిన తర్వాత మనకి ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే గ్లోబల్ MBA ప్రోగ్రామ్ కూడా మనకి క్యూరేట్ చేస్తాం. ఆర్టికులేషన్ మోడల్ అని ఉంటుంది. ఫారెన్ కొలాబరేషన్కి ఆర్టికులేషన్ అంటే మన PGDMలో చెప్పే కోర్సులని ఆ క్రెడిట్ని ఆర్టికులేషన్ చేసి మనం వాళ్ళకి క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మన కొలాబరేటింగ్ యూనివర్సిటీ మల్టీమీడియా యూనివర్సిటీ మలేషియా. సో మనకి PGDM చేసే ప్రతి స్టూడెంట్కి ప్యారలల్గా గ్లోబల్ MBA కూడా వస్తుంది. ఎన్ని రోజులు వెళ్తారు సార్ మలేషియా? అర్జున్ మనకి మలేషియాలో 1 month ఫుల్ టైం. అక్కడ మార్నింగ్ క్లాసెస్ అవుతాయి, మధ్యాహ్నం అగైన్ CEO టాక్స్ ఉంటాయి, ప్లస్ వాళ్ళు ఆల్టర్నేటివ్ డే 2 రోజులు క్లాసులు అయిన తర్వాత 3వ రోజు మళ్ళీ అక్కడ ఇండస్ట్రీ చూస్తారు, అక్కడ CEOస్తో మాట్లాడతారు, ఇంక్లూడింగ్ టూరిజం ఆల్సో. సో అక్కడ ఒక 3 కోర్సులు ప్లస్ 1 కోర్స్, 4 కోర్సెస్ ఉంటాయి కదా. ఈ కోర్సులు అన్నీ చేసేసి వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు. ఈ ప్రాజెక్టు 4th కోర్స్ ఇస్ ప్రాజెక్ట్. అక్కడ మనకి 24 ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ కాంబినేషన్ ఆఫ్ ఇండోనేషియన్స్, అరబ్స్, ప్లస్ దుబాయ్, సింగపూర్, దెన్ థాయిలాండ్ నుంచి శ్రీలంక, ప్లస్ ఇండియన్ ప్రొఫెసర్స్, వీళ్ళంతా కూడా జపనీస్, చైనీస్ అందరూ ఉన్నారు. సో గ్లోబల్ అవుట్లుక్ అక్కడ వస్తుంది మన స్టూడెంట్స్కి. ఆ తర్వాత వాళ్ళ సిలబస్ కూడా గ్లోబల్ ప్లాట్ఫామ్, కంప్లీట్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది. సో మనకి PGDM ప్లస్ గ్లోబల్ MBA ప్లస్ PGP కూడా మనం ఇస్తున్నాం, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అని. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఎందుకు అడిషనల్ ఇస్తున్నాం అంటే మనకి స్పెషలైజేషన్స్, జనరల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, మార్కెటింగ్, ఫైనాన్స్, HR, ఆపరేషన్స్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి పిల్లలకి ఉద్యోగం, స్టూడెంట్స్ ఉద్యోగం రావాలి అంటే మనకి లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ లైక్ డిజిటల్ మార్కెటింగ్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఫిన్టెక్, బిజినెస్ అనలిటిక్స్ ఇంటిగ్రేట్ చేసాం. సో మన స్టూడెంట్స్ డ్యూయల్ స్పెషలైజేషన్కి వెళ్తారు. డ్యూయల్ స్పెషలైజేషన్ అంటే మార్కెటింగ్ తీసుకున్నాడు, బిజినెస్ అనలిటిక్స్ తీసుకోవచ్చు, ఫైనాన్స్ తీసుకున్నాడు, ఫిన్టెక్ తీసుకోవచ్చు, ఆపరేషన్ తీసుకున్న స్టూడెంట్ లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ దాట్. ఇది స్పెషలైజేషన్ కోర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఫైబర్డ్ యూనిక్నెసెస్ అంటే మార్నింగ్ 8 o'clock to 12:15 మనకి క్లాసులు అవుతాయి. ఆ తర్వాత 12:15 టు లంచ్. 1 o'clock మన బస్సెస్ ఉంటాయి, 3 buses ఉంటాయి, స్టూడెంట్స్కి డిఫరెంట్ ఇండస్ట్రీలో డ్రాప్ చేస్తాయి. సో 2:30 వాళ్ళు చేరుకుంటారు. 2:30 to 6:30 వరకు దే విల్ వర్క్ అండర్ ఏ సీనియర్ మేనేజర్, ఐదర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఆపరేషన్ డిపార్ట్మెంట్, ఆర్ కంప్లైన్స్, ఆడిటింగ్, ఎన్ని మనకి ఫంక్షనల్ ఏరియా మేనేజ్మెంట్ ఉన్నాయో అన్ని ఏరియాలో రొటేషన్ 3 months to 4 months రొటేట్ అయ్యారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ మన ఇండియాలో అంత థిరీ చెప్తాం మనం. బట్ బిజినెస్, కామర్స్, ట్రేడ్, ఇండస్ట్రీ ఇస్ నాట్ థిరీ, ఇట్ ఈస్ 100% ప్రాక్టీస్. సో మనం ఏది నేర్పిస్తామో మార్నింగ్ అవర్స్లో మధ్యాహ్నం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు రీజనబుల్లీ. సపోజ్ అకౌంట్స్ చెప్పాం అనుకోండి, అక్కడికి వెళ్ళి అకౌంట్స్ బుక్స్ చూస్తారు. సపోజ్ మనం సమ్ లీగల్ ఆస్పెక్ట్స్ ఏదో చెప్పాం అనుకోండి, HR కంప్లైంట్స్, అక్కడ వాళ్ళు అడుగుతారు HR కంప్లైంట్స్, ఈ ప్రాక్టీస్ చేస్తాను కదా. ఈ కోయంబత్తూర్లో ఉన్నది యూనిక్నెస్. ఇక్కడ మేనేజర్స్, కంపెనీస్ అందరూ చాలా మంచి వాళ్ళు, చాలా కోఆపరేటివ్. వాళ్ళ నుంచి హెల్ప్ చేస్తారు స్టూడెంట్స్కి. ఈ ప్రోగ్రాంలో PGDM, గ్లోబల్ MBA ప్లస్ ఇంటర్నేషనల్ MBA, వాట్ ఎవర్ వి కాల్ PGDM, ఇది చేస్తూ వీళ్ళు చదవడంతో పాటు పనిచేస్తే వీళ్ళకి ప్రతి నెల మినిమం 5,000 స్టైపెండ్ వస్తుంది. సో మన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ టైంలో దెర్ ఇస్ నో ఫియర్. వాళ్ళు రోజు కలుస్తున్నారు కదా కార్పొరేట్లో, రోజు కలిసేటప్పుడు ఇంకా కొత్త ఇంటర్వ్యూ కట్టాలకి ఏమి ఉండదు. Only just they have to go and sit that whatever experience there, they have to tell.
అది ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది మనకి, వెరీ కంఫర్టబుల్. ఇట్స్ గ్రేట్ అండి. ఎంబీఏ అనగానే అందరూ ఏమనుకుంటామంటే అది రెగ్యులర్ టీచింగ్ ప్రోగ్రామ్ కాదు. ఎంబీఏ ఇస్ కలెక్టింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఫైర్బర్డ్ లో చూసుకుంటే ఎంబీఏ ఇప్పుడు విల్ ఫైండ్ మార్నింగ్ అకాడమిక్ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ యూఆర్ గోయింగ్ విత్ ద ఇండస్ట్రీ. ఫ్రమ్ డే 1 రోజు నుంచి మీరు కలెక్టింగ్ ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీ ఎలా ఫామ్ అవుతుంది, అండ్ కంపెనీస్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, కస్టమర్స్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తుంది. సో ఐ కెన్ సే ఇట్స్ అ ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే దిస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పగలుగుతాం ఫైర్బర్డ్ PGDM ప్రోగ్రామ్ ని. అండ్ ఇండియన్ డిగ్రీ అండ్ సైమల్టేనియస్లీ గ్లోబల్ ఎక్స్పోజర్, మలేషియన్ గ్లోబల్ ఎక్స్పోజర్ డిగ్రీ వస్తుంది. సైమల్టేనియస్లీ PGPM కోర్స్ ఇస్ అ స్కిల్ సర్టిఫికేషన్ కోర్స్, ఇండస్ట్రీ ఓరియంటెడ్. ఇప్పుడు ఏదైతే ట్రైన్ నడుస్తున్న సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా మనం ఫైర్బర్డ్ లో నేర్చుకోవడానికి ఉంటుంది. అకాడమిక్ ఎక్స్పీరియన్సెస్ ఉంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఉంది, గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ ఉంది, అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్, టెక్నికల్ ఓరియంటెడ్ కోర్సెస్ కూడా ఆల్ ఎట్ ఏ టైమ్ వన్ బిజినెస్ స్కూల్ కాంబో లాగా మనకి ఇక్కడ దొరకడానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు లైక్ ఇక్కడ మనకి అకాడమిక్, ప్రాక్టికల్, గ్లోబల్ ఎక్స్పోజర్ అన్నాం, తర్వాత మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఇన్నోస్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆల్ దీస్ కలుపుకుంటే నాకు తెలిసినంత వరకు 15-20 లక్షల రూపాయలు కామన్ గా ఫీజు అవుతుంది సార్. ఇంత ఫీజుని మీరు ఎలా అకామిడేట్ చేయగలుగుతున్నారు? నామినల్ అమౌంట్ 10 lakhs, ఆల్ టుగెదర్ 10 lakhs అమౌంట్ లో మీరు ఎలా అకామిడేట్ చేయగలుగుతున్నారు? అండ్ హౌ ఇస్ ద థింగ్స్ గోయింగ్? అర్జున్ గారు 15 లక్షలు 20 లక్షలు కాదు అట్ ఆల్ ఫీజ్. మనకి 11,10,000, దాంట్లో 1,20,000 మనకి స్కాలర్షిప్ ప్రతి స్టూడెంట్కి ఇస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. ఫైర్బర్డ్ స్టోరీ యాక్చువల్లీ శివ టెక్స్టైల్, బన్నారియం అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో. ఫైర్బర్డ్ ఫ్యామిలీ టోటల్గా మీరు చూస్తే 2,700 crores యాన్యువల్ టర్న్ ఓవర్ ఉంది. మా ట్రస్టీస్కి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ట్రస్టీస్కి వాళ్ళకి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, పవర్ ఇండస్ట్రీ ఉంది, ఫుడ్ ప్రొడక్ట్స్ ప్లస్ అగ్రో ఇండస్ట్రీస్, హాస్పిటల్స్, ఇవన్నీ చాలా పవర్ఫుల్, వెరీ ఎకనామిక్లీ వెరీ స్ట్రాంగ్. ఇది 120 crores ఇన్వెస్టెడ్ క్యాంపస్. ఇది 5-star ఎమ్యూనిటీస్, ప్రతి క్లాస్ రూమ్, ఎయిర్ కండిషన్, ఇవన్నీ ఫెసిలిటీస్ మా శివ టెక్స్టైల్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ డాక్టర్ S.K. సుందర్ రామన్ ఇస్ ద మేనేజింగ్ డైరెక్టర్, మిసెస్ సుజన అభిరామ్ ఇస్ ద డైరెక్టర్. వాళ్ళ సపోర్ట్ నేను చేస్తున్నాం. స్టూడెంట్కి ఇక్కడ 9.9 lakhs ఓన్లీ ఫీ. దీంట్లో PGDM, ఇంటర్నేషనల్ MBA ప్లస్ PGP ప్లస్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ, ఇంక్లూడింగ్ మలేషియా వెళ్ళడానికి ఏ టికెట్స్, వీసా, అక్కడ ఉండడానికి, అక్కడ ట్రాన్స్పోర్టేషన్కి, ఆ MBA డిగ్రీకి అన్నీ ఈ ఫీజులో కలిసి ఉన్నాయి. ఎక్స్ట్రా ఫీజు ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే మనకి మీరు చెప్పినట్టుగా ఈ కాస్ట్ అరౌండ్ 16.85 lakhs మన కాస్ట్ అవుతుంది. బట్ ఆల్ ద రిమైనింగ్ మనీ ఈస్ బీయింగ్ బార్న్ బై ద శివ టెక్స్టైల్, వేదనాయం హాస్పిటల్ అండ్ ఎంటైర్ ఫైర్బర్డ్ ట్రస్టీ ఫ్యామిలీస్. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు బికాస్ దేర్ ప్యాషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈజ్ వెరీ హై. చాలా మా ట్రస్టీ మేడం మిసెస్ సుజన అభిరామి, ఆవిడ ఎడ్యుకేషన్ అంటే ఆవిడ ప్యాషన్ విత్ పర్పస్, అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్లీ ఒక 60 lakhs స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాము. దాంట్లో టర్ఫ్ గ్రౌండ్ అంతా మీరు చూస్తుంటారు. ఎక్సలెంట్. సో దిస్ బిజినెస్ స్కూల్ ఈ స్పాన్సర్డ్ అండర్ CSR యాక్టివిటీస్. అండ్ ప్రతి స్టూడెంట్కి ఇక్కడ గ్యారెంటీడ్ ప్లేస్మెంట్ కూడా. ఎందుకంటే స్టూడెంట్స్ ఓపీలు పనిచేసే టైంలో వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ ప్లేస్మెంట్ కూడా ఉండాలి. సో 100% ప్లేస్మెంట్తో మా ఓన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ట్రస్టీస్కి. సో వీ హ్యావ్ ద లెగసీ ఆఫ్ గివింగ్ సొసైటీ బ్యాక్. దట్స్ వాట్ ఫైర్బర్డ్, the business school that speaks industry language and for the purpose for industry, to giving back to the industry and by the support by the industry. స్టూడెంట్స్ చూసారు కదా, లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కోర్సెస్ అన్ని తీసుకుంటే 15-20 lakhs వరకు బడ్జెట్ అయిపోతుంది. మేనేజ్మెంట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండడం, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ కింద, CSR యాక్టివిటీ కింద దే ఆల్మోస్ట్ మన అకామిడేషన్ ఎక్స్పెండిచర్ అండ్ ఫుడ్ ఎక్స్పెండిచర్ మొత్తం కాలేజ్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు స్టూడెంట్స్కి. అండ్ మోర్ ఓవర్ సమ్ యాక్టివిటీస్ ఆల్సో దే ఆర్ కాలేజ్ ఇస్ స్పాన్సరింగ్ దట్. సో అందుకే మనకు ఇన్ని ఫెసిలిటీస్, 1 month అబ్రాడ్ ట్రిప్, మలేషియా ట్రిప్,
అండ్ ఎక్స్పీరియన్షియల్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టికల్ కోర్సెస్ అన్ని కూడా మనకి ఆల్ టుగెదర్ 9.5 lakhs అయిపోతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుకుంటే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే లైక్ ఆల్ 10 lakhs ఆల్ టుగెదర్ అన్ని కలుపుకుంటే 10 lakhs ప్యాకేజ్ యావరేజ్ తీసుకున్న 8 lakhs వరకు ఉన్నాయి ప్లేస్మెంట్స్ మీకు ఇక్కడ. సో 200% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రన్ అవుతుంది. స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం. లైక్ తక్కువ బడ్జెట్లో, లిమిటెడ్ బడ్జెట్లో గ్లోబల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కావాలనుకుంటే ఇది ఒక సదవకాశం తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది మీకు ఇక్కడ. సో శ్రీనివాస్ సార్, మన కంటెంట్ లో మన ప్రోగ్రామ్ లో 1 month మలేషియా ట్రిప్ ఉంది కదా సార్. సో మలేషియా ట్రిప్ వల్ల ట్రాన్స్ఫర్మేషన్ స్టూడెంట్ కి ఏముంటుంది? అప్పుడు కోయంబత్తూరులో తను ఇక్కడ చదువుతున్నాడు, అక్కడికి మలేషియా వెళ్ళడం వల్ల ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ కరికులం అండ్ అక్కడ ఎక్స్పోజర్, అక్కడ కంట్రీ ఎక్స్పోజర్ స్టూడెంట్ ఎలా యూస్ఫుల్ అవుతుంది ఎలా అవుతుంది అంటారు? అర్జున్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనకి ఎనీ బ్రాండ్ యూ టేక్, ఎనీ ప్రోడక్ట్ యూ టేక్, ఎనీ సర్వీస్ యూ టేక్, ఎనీ కంపెనీ టేక్, ఇట్స్ ఆల్ గ్లోబల్, ఇంటర్నేషనల్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్. సో మనం ఎప్పుడైతే స్టూడెంట్స్కి మనం మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చెప్తాం, పాఠాలు చెప్తాం, ప్లస్ ట్రైనింగ్ చేస్తాం, అవంతా కూడా ఒక గ్లోబల్ పర్స్పెక్టివ్ ఉండాలా. దట్ కెనాట్ బి టుడే, ఇట్ కెనాట్ బి ఎట్ లోకల్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్, ఇట్ ఈస్ ఇంటూ మల్టీనేషనల్ అండ్ గ్లోబల్ లెవెల్ ఉంది. సో ఇప్పుడు అమెరికా పంపించాలంటే చాలా కాస్ట్, ప్లస్ మనకి ఈ యూకే పంపించాలో చాలా కాస్ట్. చాలా మంది పేరెంట్స్ లోన్ తీసుకుంటారు, దెన్ దే మే గెట్ జాబ్, దే మే నాట్ గెట్ జాబ్. బట్ ఇండియాలో చదువుతూ మనం ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వడానికి మనం మల్టీమీడియా యూనివర్సిటీ మలేషియా, ఇది మలేషియా వన్ ఆఫ్ ద అడ్వాన్స్ కంట్రీ. కంట్రీ చాలా బాగుంటుంది, వాళ్ళ టెక్నాలజీ బాగుంటుంది, వాళ్ళ బిజినెస్ కల్చర్, బిజినెస్ హబ్స్, ప్లస్ వాళ్ళ ఇంటర్నెట్, వాళ్ళ కనెక్టివిటీ. They are connected to Indonesia, they are connected to Dubai, they are connected to Singapore, they are connected to, it's one of the happening city in Malaysia. సో మన స్టూడెంట్స్ అందరూ కూడాను 1 month కి మల్టీమీడియా యూనివర్సిటీ మలేషియాలో వాళ్ళకి అకాడమిక్ యాక్టివిటీ, అకాడమిక్ టీచింగ్, ప్లస్ ఇండస్ట్రీ విజిట్స్, ప్లస్ అక్కడ ఉన్న సిఇఓస్ లేకపోతే అక్కడ ఉన్న టాప్ కార్పొరేట్ లీడర్స్ వాళ్ళందరితో ఇంటరాక్షన్ అవుతుంది. జపనీస్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, సింగపూరియన్స్ ఉన్నారు, ఇండోనేషియన్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు, శ్రీలంకన్స్ ఉన్నారు, plus Mauritius, all these mix of faculty, mix of students. Around 30 country students are చదువుతున్నారు. So personally నేను వెళ్ళాను, I stayed around 1 week with the students and the faculty. మనకు డెడికేటెడ్ 24 faculty members వాళ్ళు డెడికేట్ చేశారు. సో ఈ 24 faculty they are mentors for our students. వాళ్ళకి ఒక నాలెడ్జ్ హబ్ సెంటర్ ఉంది, అక్కడ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, నాలెడ్జ్ సెంటర్ యూజ్ చేయొచ్చు. వాళ్ళకి బ్లూంబర్గ్ ల్యాబ్ ఉంది, బ్లూంబర్గ్ ల్యాబ్ యూజ్ చేయొచ్చు, ఫినాన్స్ కోసం, ఫినాన్స్ గురించి ఉండొచ్చు. ప్లస్ అక్కడ టూరిజం, ఇండస్ట్రీ, షాపింగ్ అన్ని చూసాక ఏంటవుతుందంటే, ఓ దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ సిటీ. ఇప్పుడు మనం బెంగళూరు వెళ్తే ఎలాగ మనకి మెట్రో అనుకుంటాం, మలేషియా పర్టికులర్లీ కోలాలంపూర్ వెళ్తే అది ఇంటర్నేషనల్ సిటీ. యూ సీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఆ తర్వాత నెక్స్ట్ మనకి స్టూడెంట్స్కి ఇక్కడ ఒక 2 క్యాంపస్లో వాళ్ళకి స్టడీ అవుతుంది. ఒక క్యాంపస్ సైబర్జియా అంటే ఇట్స్ లైక్ హైటెక్ సిటీ ఇన్ హైదరాబాద్. మలేషియాకి సైబర్జియా, దట్ ఈస్ ఫుల్ హైటెక్. ఆ సిటీ అన్ని చూస్తారు. సో వాళ్ళకి చూస్తుంది ఇలాగ ఆఫీసులు ఉంటాయా, ఇలాగ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటున్నాయా, ఆటోమొబైల్ అన్ని చూస్తారు. అగైన్ దే విల్ కమ్ టు మలకా అని ఇంకో సిటీ ఉంది, ఓల్డెస్ట్ సిటీ. అక్కడ యాన్సెట్ కల్చర్, పీపుల్, ఫుడ్, ఎథనిక్ స్టైల్, క్రాస్ కల్చర్ ఇష్యూస్ ఇవన్నీ చూసేటప్పటికి ఒక ప్యాకేజ్ జరుగుతుంది. ఎస్, గ్లోబల్ పర్స్పెక్టివ్ లో ఇలాగ పాఠాలు చెప్తారు, ఇలాగ ప్రాక్టీస్ చేస్తారు, ఇలాంటి పర్సనాలిటీస్ ఉంటాయి, మనకి ఇంటరాక్షన్ ఉంటుంది. సో 1 month ఈ ప్యాకేజ్ అంతా కూడాను 1 month లో వాళ్ళ ఎయిర్ టికెట్స్, వీసా, వాళ్ళ ఫుడ్, అకామిడేషన్ అన్ని మా ఫైర్బర్డ్ ట్రస్టీస్ స్పాన్సర్ చేశారు ఫ్రమ్ సివర్ డైరెక్షన్. స్టూడెంట్ నీడ్ టు పే. అండ్ 1 month ఎక్స్పోజర్ అయితే టూరిస్ట్ కూడా వెళ్ళాలంటే మీకు 5 లక్షలు అవుతుంది. మీకు 1 week వెళ్తే 1 లక్ష నుంచి 2 లక్షలు అవుతుంది. బట్ వీ హ్యావ్ ద కొలాబరేషన్, వీఆర్ ఆల్సో వెరీ గుడ్. లాస్ట్ 2 years 4th బ్యాచ్ వెళ్తుంది ఇప్పుడు. అన్ని బ్యాచ్ కి రిసార్ట్స్, 3 star ఒక స్టాండర్డ్ అకామిడేషన్ ఇచ్చేందుకంటే మన స్టూడెంట్స్, మన పిల్లలకి ఒక పర్స్పెక్టివ్, గ్లోబల్ స్టాండర్డ్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తే ప్లేస్మెంట్కి ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, Hyderabad today is ruling the world for its infrastructure and IT. Similarly, Coimbatore is the next level to Chennai and Bangalore. It is also upgrading. So, Malaysia is the experience. That's what. సో మనకు మేనేజ్మెంట్ కోర్స్ అనగానే అనుకుంటాము నెట్వర్కింగ్, పబ్లిక్ రిలేషన్ అండ్ క్రాస్ కల్చరల్ అడాప్టేషన్ కోర్సెస్ అనుకుంటాము. దట్స్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఇక్కడ మనం మలేషియా వెళ్ళడం వల్ల అక్కడ డిఫరెంట్ కంట్రీ పీపుల్, అట్ ద సేమ్ యూనివర్సిటీలో డిఫరెంట్ కంట్రీ పీపుల్ ఉంటారు.
నెట్వర్కింగ్ డెవలప్ చేసుకోవచ్చు, మనకు మంచి గ్లోబల్ లైక్ ఇస్ క్రాస్ కల్చరల్ థాట్ ప్రాసెస్ని డెవలప్ చేసుకోవడానికి కానీ గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ అవ్వడానికి కానీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. మనం ఆ గ్లోబల్ ఇండియన్ ఎక్స్పీరియన్సెస్తో పాటు గ్లోబల్ ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడం కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్. కోర్స్ లాంచ్ చేస్తున్నారు PGDM కన్సల్టింగ్. నేను మేజర్గా ఈ ప్రోగ్రామ్ ఎక్కువ IIMs లో ప్లేస్మెంట్ బ్రోచర్లో చూశాను. కన్సల్టింగ్ లో 50% ఆఫ్ ద ప్లేస్మెంట్స్ కన్సల్టింగ్ కంపెనీలో వచ్చాయి. లేకపోతే టాప్ ఫారెన్ కంపెనీస్ అసలు ఎక్కువ చూశాను, ప్లేస్మెంట్స్ ఎక్కువ కన్సల్టింగ్ కంపెనీలో అవుతుందని. మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం PGDM కన్సల్టింగ్, స్పెషల్ ఇన్ ద కన్సల్టింగ్ కంపెనీస్ కోసం. ఆ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ నాకు తెలిసి ఇప్పుడు IIMs ఫీజెస్ అని తీసుకుంటూ అరౌండ్ 20 నుంచి 30 lakhs వరకు ఉంది అకామిడేషన్ తోటి. ఇక్కడ మనకు కూడా అంతే కాస్ట్ అవుతుందా? అండ్ దీనికి ఏమైనా సపోర్టింగ్ పార్ట్నర్స్ ఉన్నారా ఈ కోర్స్ కోసం? డెలివరబుల్స్ కి ఎవరైనా సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి ఏమన్నా, కన్సల్టింగ్ ఇస్ మోస్ట్లీ కన్సల్టింగ్ ఫార్మ్స్ ఏమన్నా మనకి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ పార్ట్నర్షిప్ అవుతున్నాయి కదా ఈ ప్రోగ్రామ్ లో మనకి? అర్జున్, నాకు ఫేవరెట్ క్వశ్చన్ అడిగారు. కన్సల్టింగ్ ఈజ్ మై ప్యాషన్ యాక్చువల్లీ. నేను చాలా రోజుల నుంచి దీని మీద రీసెర్చ్ కూడా చేస్తున్నాను. యాజ్ ఎ స్టూడెంట్ ఆల్సో ఆల్వేస్ ఐ యూస్ టు థింక్ దాట్ నేను ఇప్పుడు MBA చదివేటప్పుడు కన్సల్టింగ్ ఏంటి, కన్సల్టింగ్ ఎలా వర్క్ చేస్తారు. సో ఇట్ ఈస్ ప్యాషన్, ఇట్ ఈస్ బిహైండ్ మై యూనో మైండ్ లో చాలా రోజుల నుంచి ఉండేది. బట్ ఐ డెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ. బట్ this year I have consulted my board of directors and other people that I wanted to bring some innovation in the program. So consulting ఒక్కటే చేస్తే సరిపోదు. See, these consulting companies like for example McKinsey is a consulting company. Okay, BCG is a consulting company. Then Boston Consulting Group అంటారు. అలాగే Bain అనే కంపెనీ ఉంది, this is also consulting. The top 3 companies in the world. Similarly, Deloitte is also a consulting company. PwC is also a consulting company. సో ఈ కంపెనీస్ అంతా సాలరీ చాలా బాగుంటుంది, మినిమం 12 lakhs 18 lakhs ఇక్కడ నుంచి చేస్తారు. సో ఐ థాట్ వై నాట్ ఐ బ్రింగ్ ఏ ప్రోగ్రామ్ దాట్ రియలీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో కన్సల్టింగ్ లో అందరికి IIM లో ఆ పొజిషన్స్ దొరకవు, బికాజ్ IIM ఈజ్ లిమిటెడ్ క్యాట్ లో క్వాలిఫై అవ్వాలి. సో ఐ థాట్ దాట్ కోయంబత్తూర్ కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్ బాగా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి డిఫరెంట్ వర్టికల్స్ లో, all verticals in mind, and Coimbatore also needs the consulting advice. So then I thought that it is not only consulting. So the specialization, kotta specialization ఏంటది మనం మేము చేసాం ఇక్కడ Firebird లో with my team of faculty and other also. Particularly I have termed business research, management consulting with emerging technology. మనకి ఇప్పుడు for example, take Amazon or Flipkart or any big e-commerce company. Look at the product grid. After matrix mein chuste chala huge. So any product you take Adidas or you take Nike or you take any Fiamma. So ivanni kudanu the product grid and the product line and chala peddadi. So our research cheyakunda avadu. So you want to be a consultant, consulting partner to another company, or you want to work with this kind of company, you need to have a lot of research. So the research is market research, okay, geopolitical research, the legal compliance research, and trade and practices research. So many factors ఉంటాయి. ఈ factors research చేయాలంటే one should have a solid research background. So the tools are there. So we have started, the first part will be on business analytics, which will go in deeper in the functional areas of all these areas. That could be analytics, HR analytics, finance analytics, maybe stock analytics, maybe merger acquisition analytics, company profiling, portfolio profiling. Strong research foundation చేస్తాం. Second level లోకి వచ్చేటప్పటికి we'll teach them consulting theory and practices. Management consulting ఎలా చేయాలి, ప్రాజెక్ట్ ఎలా, ఫైనాన్షియల్ మోడల్ ఎలా అనాలిసిస్ చేయాలి, కంపెనీ తరగతి స్టాక్ వాల్యుయేషన్ ఎలా చేయాలి, కంపెనీ కాంపిటీటర్స్ ఏంటి, పెస్టల్ అనాలిసిస్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఫస్ట్ రీసెర్చ్ చేస్తాం, సెకండ్ లో కన్సల్టింగ్ మోడల్ తయారు చేస్తాం. బట్ అక్కడ సరిపోదు. టుడే is the world is driven by AI, machine learning and many other things, IoT and cloud computing. So the student who will work here, when he want to
transform the companies into different level. That digital transformation కావాలి, then AI transformation కావాలి. సో ఫస్ట్ ఫేజ్ లో మనకి రీసెర్చ్ అవుతుంది, సెకండ్ ఫేజ్ లో మనకి కన్సల్టింగ్ ప్రాక్టీసెస్ చెప్తాం, థర్డ్ స్టేజ్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఎమర్జింగ్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ టు స్టూడెంట్. సో స్టూడెంట్ కి ఇక్కడ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ అందరూ చెప్తారు ఆర్ ఆపరేషన్ చెప్పారు, బట్ హౌ డు యూ ఫంక్షనల్లీ యూ derive in such a state, data మీద ఎలా ఉండాలి, so that you can take a decision. The decision should be taken again into management consulting framework. Again, how to transfer these companies to digital transformation. So this is one of the most beautiful program. It is never been done. Only consulting part is being done. The fundamental research part is not being done that much, and emerging technology is separate. So we have decided all the three things to be integrated. Finally, student can opt a better position into management consulting firms, big four companies, and so I have already spoken to big big four companies. They have come forward, they are giving me frame, and they will be partnering with us. So for the time being, I'll not name because so many companies are there. So it is my trade confidentiality, but I'll be working with the big four frame and the big three frame, and all the placement will be in the top companies like PwC, McKinsey, BCG, Bain, Deloitte, SAS, ఇలాంటి కంపెనీలో ప్లేస్మెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ లో అకాడమిక్స్ అవుతాయి, సెకండ్ పార్ట్ లో కేస్ స్టడీ అండ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ విత్ ద డాష్ బోర్డ్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఓన్లీ, నాట్ ఎనీ జనరల్ థియరీ. కంప్లీట్ డాష్ బోర్డ్ ఉంటుంది. ఆ డాష్ బోర్డ్ లో స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ ఆన్ ద రియల్ టైమ్ డేటా, రియల్ టైమ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అవ్వచ్చు, లీగల్ కంప్లైన్సెస్ అవ్వచ్చు, హెచ్ఆర్ ప్రాక్టీసెస్ అవ్వచ్చు, operational practice అవ్వచ్చు. So it is a unique, and I'm projecting a minimum salary of 12 to 15 lakhs. The student who would like to take this year program, చాలా తక్కువ seats, maybe 20 to 30 seats ఉంచుతాం. And all will be taught in the second half by practicing professionals from industry, the name which I have spelled to you. సార్ ఇప్పుడు దీనికి ఎలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి సార్? అంటే అందరు స్టూడెంట్స్ మోస్ట్లీ ఈ ప్రోగ్రామ్ సెట్ అవ్వరు, డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్ పీపుల్ ఆర్ టెక్నికల్ ఎక్స్పెక్ట్స్ ఏమన్నా, అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండాలా, లేకపోతే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ సెట్ అవుతారు ఇలాంటి కోర్స్? అర్జున్, వెరీ వండర్ఫుల్ క్వశ్చన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ సర్టన్ లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్ ఉండాలా. ఫస్ట్ స్టూడెంట్ మైండ్ సెట్ యాటిట్యూడ్ షుడ్ బి an attitude of leadership లో ఉండాలి. అంటే నేను ఒక టీమ్ ని లీడ్ చేయాలి, ఒక లార్జర్ క్యాన్వస్ లో నేను బిజినెస్ ని చూడాలి, నేను ఒక వర్కింగ్ అవర్స్ నాకు అన్లిమిటెడ్ ఉండాలి. కన్సల్టింగ్ కంపెనీలో ఎక్కడికి వెళ్ళినా కూడా 14 గంటలు పనిచేయాలి మినిమం. శాలరీ అలాగే వస్తుంది. శాలరీ దే విల్ గెట్ వాళ్ళకి మంచి ఎయిర్ టికెట్స్ వస్తాయి, 5-star హోటల్స్ ఉంటారు, 5-star హోటల్లో ఫుడ్ తింటారు. కంపెనీ గివ్స్ ఆల్ ద ఎక్స్ట్రాఆర్డినరీ ఫెసిలిటీస్. బట్ ట్రావెలింగ్ ఉంటుంది, అబ్రాడ్ ట్రావెలింగ్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ వర్క్ విత్ PwC or McKinsey or Bain, ఈ కంపెనీస్ అన్లిమిటెడ్. మార్నింగ్ ఒక ఫ్లైట్ దిగితే ఒక మీటింగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకో ఫ్లైట్ ఎక్కుతారు. మీరు స్టార్ హోటల్లో ఒక రోజు ఇక్కడ ఉంటే ఇంకో దగ్గర ఉంటారు. ఆల్ దిస్ కమ్స్ విత్ యువర్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అండ్ టీమ్ అండ్ నెట్వర్క్ విత్ టెక్ వర్క్. ఇది లేకుండా మనకి రాదు. సో స్టూడెంట్స్ కూడా అలాంటి యాటిట్యూడ్ అండ్ సేమ్ టైం వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ బాగుండాలా, మ్యాథమెటిక్స్ స్కిల్స్ బాగుండాలా, స్టాటిస్టిక్స్ స్కిల్ కొంచెం బాగుండాలా, ప్లస్ ప్రెజెంటేషన్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్ చాలా బాగుండాలి. ఎందుకంటే ఇవి లేకుండా కూడా మనకి గ్రోస్ ఆఫ్ బిజినెస్ ఎవరు మనకి ఇవ్వరు. ఒక టేబుల్ మీద కూర్చుంటే with a coffee, one coffee, you may be sitting in a 5-star hotel, you may be spending 2,000 rupees with 1 or 2 coffees, but the same table you can make 2 crores business. So our attitude, our frame చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన విధానం చూస్తే ఫీజు చాలా ఎక్కువ ఉంటుందేమో, ఎంతవరకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది దీనికి, అండ్ ఎలాంటి స్టూడెంట్స్ దీనికి యూస్ఫుల్, అంటే ఎలాంటి స్టూడెంట్ క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మనం తీసుకోగలుగుతాం దీనికి, అండ్ ఎలాంటి క్వాలిటీ ఉండాలి స్టూడెంట్స్ కి, ఫీ పర్టికులర్స్ ఎలా ఉంటుంది, సెలక్షన్ క్రైటీరియా మనం ఎలా సెలక్షన్ చేస్తాం స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కోసం సార్? అర్జున్, కన్సల్టింగ్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ద వే ద గ్లోబల్ ఆపరేషన్, పర్టికులర్లీ ద గ్లోబల్ మార్కెట్స్ ఆర్ ఎక్స్పాండింగ్, lot of and Indian market, particularly మన Indian market expand అవుతుంది. It is one of the biggest market for the entire world, particularly either for US, China or any European countries. The Indian market is very big. So number one, దీంట్లో స్టూడెంట్స్ కి all they have to work in with multinational companies only.
Of course, there are some Indian companies that are also there, like TCS and all. Yes, sir. But ఈ కన్సల్టింగ్ కంపెనీకి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే టీమ్ బిల్డింగ్, లీడర్షిప్ అండ్ టెక్నికల్ కాంపిటెన్సీ, Yes, sir. లాంగ్ హాలింగ్. అంటే ఈ కంపెనీలో పనిచేసేవాడు ప్రతి వాడు 8 గంటలు పనిచేస్తాడంటే అవే కాదు, 12 గంటలు 14 గంటలు పనిచేయాలి. ఎందుకంటే ట్రావెల్ ఇంక్లూడ్ ఉంటుంది. కన్సల్టింగ్ పార్ట్నర్స్, కన్సల్టింగ్ యాక్చువల్ అనలిస్ట్ ఉంటారు, అసోసియేట్స్ ఉంటారు, ప్లస్ కన్సల్టింగ్ టీమ్ లీడర్స్ ఉంటారు, కన్సల్టింగ్ ప్రిన్సిపల్స్ ఉంటారు, దెన్ కన్సల్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు. వీళ్ళ సాలరీ ఎనీవే స్టార్ట్స్ ఫ్రమ్ పర్ యానం సాలరీ somewhere minimum okay 18 lakhs, Yes, 18 lakhs to it goes to crores of rupees. So they travel in a continuous traveling ఉంటుంది, ప్లస్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. మార్నింగ్ ఫ్లైట్ ఒక ఢిల్లీ వెళ్తే ఇంకో ఫ్లైట్ లండన్ వెళ్ళొచ్చు. 5-star హోటల్ ఉంటారు. ఫుడ్, కల్చర్, లాంగ్వేజ్, ప్రొఫెసర్స్ అన్ని చాలా గ్లామరస్ వరల్డ్ విత్ ద కాంపిటెన్సీ. ఉట్టి అంటే తిరిగేస్తున్నారంటే అదే కాదు, బిజినెస్ తెచ్చుకోవాలి. సో ఫర్ దిస్ స్టూడెంట్ నీడ్ టు హ్యావ్ ద క్వాలిటీ దట్ ఈస్ రిక్వైర్డ్ బై ద మల్టీనేషనల్ కంపెనీస్. మంచి కమ్యూనికేషన్ ఉండాలా, లాజికలీ మాట్లాడాలా, రేషనల్ బిహేవియర్ ఉండాలా, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా. And somewhere the whole business is a game of numbers only. Yes, so numbers అంటే mathematics, economics, plus statistics and IT skills బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈ కన్సల్టింగ్ ఫ్రేమ్ లో పనిచేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే ద స్టార్ట్ ఫ్రమ్ బిజినెస్ రీసెర్చ్, టెక్నికల్ స్కిల్స్ అన్ని ఉండాలా, బేసికలీ ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అక్కడ ఉండాలా. దెన్ ఇక్కడ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్, డిసిషన్ మేకింగ్ స్కిల్స్ రావాలి. Then of course the emerging technology part is completely starting from AI to advanced, IT, Internet of Things, cloud computing, and a lot of things are there, emerging technology. So all these things comes only for 12,90,000 rupees. Great. And it includes food, accommodation, again Malaysia trip, global outlook, again that you will get lot of corporate managers. Yes, sir. You are going to be trained by the corporate managers, senior managers. మీకు ఎలా చెప్పాను కదా, బిగ్ 4 కంపెనీస్, దెన్ BCG, McKinsey అండ్ ఈ ఫ్రేమ్ లో పనిచేసేటప్పుడు. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పార్ట్ అంటే ద లెసన్స్ అండ్ సబ్జెక్ట్ కెనాట్ బి టాట్ బై నార్మల్ ప్రొఫెసర్స్. బికాస్ మీరు క్రికెట్ ప్లేయర్ అంటే క్రికెట్ పిచ్ లో ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బి స్విమ్మర్ యూ హ్యావ్ టు బి ఇన్ ద వాటర్. ఇఫ్ యూ వాంట్ టు బి మ్యూజిషియన్ యూ హ్యావ్ టు ప్లే ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఏదో పుస్తకాలు చదివేది కాదు. సో this is a pure learning, the theory and conceptual learning, and again practicing working on the corporate dashboards. Yes, sir. Working on the corporate dashboard అంటే ప్రతి కంపెనీ వాళ్ళు ఓన్ సర్చ్ ఇంజిన్స్ ఉంటాయి, ఓన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఓన్ అల్గోరిథమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్ లో పనిచేస్తేనే తెలుస్తుంది. అలాంటి క్లయింట్స్ బిహేవియర్ తెలియాలి. మనం కేస్ స్టడీస్ ప్రతి ప్రతి ఆస్పెక్ట్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ రీసెర్చ్ టు అగైన్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఒక కేసు ఉంటుంది. ఆ కేసు నుంచి రియల్ టైమ్ కంపెనీస్, ఇట్ క్యాన్ బి డిలైట్ కేస్ స్టడీ, ఇట్ క్యాన్ బి TCS, ఇట్ క్యాన్ బి కాగ్నిజెంట్, ఇట్ క్యాన్ బి హిందుస్థాన్ లీడర్. ఆ కేస్ ని మాస్క్ చేసి నేను చెప్తాం. బట్ రియల్ టైమ్ నెంబర్స్ ఉంటాయి, రియల్ టైమ్ PL అండ్ అకౌంట్ ఉంటుంది, రియల్ టైమ్ టెక్నాలజీ ఉంటుంది. సో దట్ స్టూడెంట్ ఈస్ రియల్లీ హ్యాండ్స్ ఆన్ ద వర్క్. మనకి ఇంకా డిఫెక్ట్ ఏమి ఉండదు అక్కడ. ఓన్లీ పర్ఫెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ పర్సివరెన్స్ ఫర్ అ గ్రేట్ కెరియర్. Management consulting need to be a kind of career which gives you a life. సో శ్రీనివాస్ సార్ చెప్పారు ఆల్రెడీ కన్సల్టింగ్ ప్రోగ్రామ్ గురించి. అండ్ ఇదే ప్రోగ్రామ్ మనం ఏ టాప్ బిజినెస్ స్కూల్స్ లో చూసుకున్నా సరే, ఫీ స్ట్రక్చర్ కాలేజెస్ ఇండియా అబ్రాడ్ ఎక్కడైనా చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లీడర్షిప్ మేనేజ్మెంట్ లో మినిమం ఫీజెస్ 20 lakhs నుంచి 1 crore వరకు ఉన్నాయి. ఇండియా అయితే మనకు 30 lakhs వరకు ఉన్నాయి. అబ్రాడ్ సైడ్ వెళ్తే 1 crore వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో మనకి చాలా తక్కువ కాస్ట్ లో లైక్ ప్రీమియం ప్రోగ్రామ్ దొరుకుతుంది విత్ ఫారెన్ 1 month ఫారెన్ మలేషియా ట్రిప్ తో పాటు కూడా దొరుకుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఎక్కువ ఎందుకంటే నాకు ఇష్టం. నేను 16 years నుంచి యాజ్ అ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. అంబిషన్ కెరియర్ కౌన్సిలర్ యాజ్ అ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాం. కన్సల్టింగ్ అనగానే మన ఇండియాలో ఒక చిన్న చూపు ఉంటుంది. బట్ అదే మీరు US కానీ UK అండ్ యూరోపియన్ కంట్రీస్ లో కానీ వెళ్ళారన్నారంటే 80% ఆఫ్ ద బిజినెస్ ఇస్ రన్నింగ్ బై ద కన్సల్టింగ్ ఫార్మ్స్ తోటే రన్ అవుతుంది. అండ్ హై పేయింగ్ డిమాండ్ జాబ్స్ కూడా మీకు కన్సల్టింగ్ కంపెనీలో ఉంటుంది. మేజర్గా కన్సల్టింగ్ అనగానే ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ రోల్. అంటే ఇక్కడ కస్టమర్ని అండ్ క్లయింట్ B2B అండ్ B2C అంటాము. సో బోత్ ద పార్టీస్ని హ్యాండిల్ చేయాలి. అండ్ ఆ 2 పార్టీస్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు మనం లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. తర్వాత నెంబర్ ఆఫ్ ద లైక్ రీసెర్చ్ మీద వెరీ స్ట్రాంగ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ సైమల్టేనియస్లీగా తర్వాత మనకు లాంగ్ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ టు మీట్ ద డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ టుగెదర్ ఇట్స్ మంచి ఎక్స్పీరియన్సెస్. ఓన్ ఛాలెంజెస్, లైఫ్లో కొత్త ఛాలెంజ్ కావాలి.
సో బోరింగ్ జాబ్ లైఫ్ కాకుండా కొంచెం ఇన్నోవేటివ్గా డిఫరెంట్ లైఫ్ స్టైల్ కావాలి అండ్ హై పేయింగ్ జాబ్ కెరియర్ కావాలి అనుకున్న వాళ్ళు, సో కన్సల్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఇండియాలో కూడా ఇప్పుడు 30% ఇండస్ట్రీ కన్సల్టింగ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇట్స్ గోయింగ్ టు బి 70% ఇండస్ట్రీ అవుతుంది కన్సల్టింగ్ ఫ్యూచర్లో. ఐఎమ్ షూర్ దిస్ కోర్స్ నిజంగా యూస్ఫుల్ అవుతుంది. బర్నింగ్ కన్సల్టింగ్ ఎవరైతే వద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ కోర్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది మన బడ్జెట్లో కూడా ఉంటుంది కాబట్టి. అండ్ మోస్ట్లీ టాప్ బిజినెస్ స్కూల్స్లోకి వెళ్ళాలన్నారు అనుకోండి, అక్కడ రిక్వైర్మెంట్స్ కూడా హై ఉంటాయి. క్యాట్లో 85% to 90% ఉండాలి, హై అకాడమిక్స్ ఉండాలి. బట్ ఇక్కడ అలా కాకుండా స్టూడెంట్ దగ్గర ఆ జీల్ ఉంటే చాలు, అడ్మిషన్ ప్రాసెస్ ఇస్తారు. సో ఇట్స్ హెల్పింగ్ ఫర్ హూ వాంట్ టు బీ ఇన్ టు ది థింగ్. అండ్ సార్ డిస్క్లోజ్ చేయట్లేదు కానీ ఇట్స్ కమింగ్. అండ్ నేను చూశాను టాప్ B4 కన్సల్టింగ్ కంపెనీస్ గోయింగ్ టు బి పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ మేక్స్ సెన్స్. మనకు అది లైవ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు ఆ కన్సల్టింగ్ ఫార్మ్స్ తోటి. అండ్ సమ్ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ ఫార్మ్స్తో కూడా కొలాబరేట్ కోర్స్ డెలివరబుల్ అవుతుంది. అండ్ వీఆర్ లైక్ వాళ్ళ కేస్ స్టడీస్ మీద మనం వర్క్ చేస్తున్నాం. సో కోర్స్ మంచి డిఫరెంట్ మీకు ఒక వైబ్ని ఇస్తుంది. అండ్ మోరోవర్ కెరియర్ ప్రాస్పెక్ట్ అవుతుందని మాత్రం నేను కోరుకుంటున్నాను. చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే ఎన్ని ఎకర్స్ ల్యాండ్ ఉంది, తర్వాత ఏమి ఉన్నాయి అని అడుగుతారు. నేను అలా కాకుండా డిఫరెంట్గా అడుగుదాం అనుకున్నాను సార్. లైక్ టాక్ అబౌట్ సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఒక్కొక్క ఇది ఎలా యూస్ఫుల్ అవుతుంది, అండ్ ఇక్కడ ఉన్న హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఎలా యూటిలైజ్ అవుతుంది అనుకున్నాను సార్. చూసాను క్యాంపస్ చాలా స్పేషియస్గా ఉంది. లిటరల్గా నేను అదైతే ఒక లైక్ రిసార్ట్లో ఫుల్ రిసార్ట్ అండ్ విత్ ఫుల్ విండ్తో ఉంది సార్. ఇంత సమ్మర్లో కూడా ఫుల్ విండ్ ఉంది, చాలా కూల్గా ఉంది క్యాంపస్. అండ్ స్పోర్ట్స్ ఎరీనా చూసాను. ఇట్స్ ఫ్రాంక్లీ స్టూడెంట్స్కి ఎంజాయ్ చేయడం కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఉంది, అంటే హ్యాంగ్ అవుట్ అవ్వడం కోసం. అండ్ సెకండ్ ఇది మొత్తం ఎన్ని ఎకర్స్ క్యాంపస్ సార్ ఇది? అర్జున్ 25 acres క్యాంపస్ ఉంది. బిల్ట్ ఇన్ ఏరియా ఇస్ మనకి 5.04 acres ఉంది. ఓకే సార్. అండ్ ద కార్పెట్ ఏరియా అరౌండ్ 79,000 కార్పెట్ ఏరియా, 79,000 SFT. అండ్ AICT రూట్ ప్రకారం మనకి 1.5 acres చాలు. అవును సార్. బట్ since it is a large business house group, yes sir, they don't compromise. So it's a like a 5-star hotel campus ఇది. yes sir. అంటే మనకి గ్రీనరీ చూడొచ్చు, మీరు ఎక్కడ చూసినా ల్యాండ్స్కేపింగ్, ట్రీస్, ప్లాంటేషన్, అండ్ ఎస్థెటికలీ ద బిల్డింగ్ ఆర్కిటెక్చర్ మీరు చూడొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్చర్. అండ్ మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఒకటి ఉంది, అకాడమిక్ బ్లాక్ ఉంది. దెన్ లైబ్రరీ, మనం కూర్చొనేది లైబ్రరీ. దిస్ లైబ్రరీ ఇస్ కంప్లీట్లీ రెప్లికా ఆఫ్ ఆక్స్ఫోర్డ్. అండ్ ఫుడ్ కోర్ట్ ఉంది. దెన్ వీ హ్యావ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 క్లాస్ రూమ్స్, ఫస్ట్ ఫ్లోర్లో 2 క్లాస్ రూమ్స్, 2 tutorial rooms, ప్లస్ సెకండ్ ఫ్లోర్లో 5 క్లాస్ రూమ్స్. లీలావతి ఆడిటోరియం విత్ 300 central air conditioned auditorium, 330 capacity. Then each classroom is 60 to 70 capacity. Manaki food court around 120 capacity. Yes sir. Then manaki we have again our corporate office. Yes sir. Ante the trustees office, board rooms, plus staff rooms, plus we have this is a residential business school kabatti manaki boys ki around 150 boys ki accommodation, attached washrooms. Yes sir. Okay, and it's like an apartment. Even girls also could have 150 accommodation. Yes, and all washrooms are attached. Then మీరు చూసుంటారు మనకి ఎవ్రీ ఏరియా మన అకాడమిక్ బ్లాక్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అవ్వచ్చు, మనది వాష్రూమ్స్ అండ్ యూనో టాయిలెట్స్ అంతా కూడా మనకి ఎయిర్పోర్ట్ లో ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్లీ చాలా హైజీనిక్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఎగ్జిక్యూటివ్ క్వార్టర్స్ ఉన్నాయి, అంటే ఇంక్లూడింగ్ డైరెక్టర్స్ రెసిడెన్స్, ప్లస్ డీన్స్ రెసిడెన్స్, ప్లస్ అదర్ ప్రొఫెసర్స్ రెసిడెన్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ప్లస్ మనకి వెన్ యూ టాక్ అబౌట్ సాఫ్ట్ మన రిసోర్సెస్ ఉన్నాయండి. మన సాఫ్ట్ రిసోర్స్ అంతా మన లైబ్రరీ అంతా డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ మ్యాగజైన్స్, అండ్ వీ హ్యావ్ వేరియస్ కార్పొరేట్ కంపెనీస్. సో డిజిటల్ బుక్స్ అంతా మనకి డిజిటల్ బుక్స్, వేరియస్ యాప్స్ ఉన్నాయి మనకి. దట్ కుడ్ బి మార్కెటింగ్ యాప్స్, ఫైనాన్షియల్ యాప్స్, మనకి సిమ్యులేషన్స్, బిజినెస్ సిమ్యులేషన్స్ ఉన్నాయి. ఐమ్ బిజ్ ల్యాబ్ ఉంది మనకి. సిమిలర్లీ మనకి ఏంటంటే సిన్స్ వీ టైడ్ అప్ విత్ ఇమాటికస్ ఆల్సో బిజినెస్ అలాంటి మనకి LMS ఉంటుంది, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ సిస్టమ్ లో మనకి వేరియస్ కంపెనీతోని టైప్ ఉన్నది. ప్లస్ మనకి వాట్ ఎవర్ దట్ థౌజండ్స్ ఆఫ్ వీడియో లైబ్రరీస్ మనకి బోత్ AICTs అండ్ UGC అవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి.
ప్లస్ అది కాకుండా మనకి వీ హ్యావ్ ఫుల్ టైం మనకి 16 ప్రొఫెసర్స్ యాజ్ పర్ ఏఐసిటి నార్మ్స్ మనకి డెజిగ్నేటెడ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. డైరెక్టర్, డీన్, అకాడమిక్ చైర్, ఎగ్జామినేషన్ హెడ్, ప్రొఫెసర్ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఆపరేషన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండస్ట్రీ నుంచి మనకి అకాడమిక్ పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు అట్లీస్ట్ ఒక 18 to 20 ప్రొఫెసర్స్ దే కమ్స్ ఆన్ బిజినెస్ అనలిటిక్స్, ఫిన్టెక్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్. Apart from that, I have more than 100 friends, vice chancellors, deans, directors, who regularly come visit me along. They also deliver lectures to the student, and I have a regular practicing professor of practices, and contract professors around 44 unnar manaki. So it's a huge, plus Malaysian 24 professors manaki regular ga, and వాళ్ళ president వచ్చారు, వాళ్ళ dean వచ్చారు, వాళ్ళ డైరెక్టర్ ఫారెన్ అఫేర్స్ వచ్చారు, ఆన్లైన్, ఆఫ్లైన్, అండ్ ఆల్సో మనకి మెంటర్స్ ఉన్నారు. సో మెనీ మెంటర్స్ మనకి కౌన్సిలింగ్ అవ్వచ్చు. లైక్ సపోజ్ ఎనీ స్టూడెంట్ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఆన్ సమ్ ఏరియా, సో వీ సే దట్ వీ హ్యావ్ మెంటర్స్. ఆన్లైన్ మెంటరింగ్ అవుతుంది, ఆఫ్లైన్ మెంటరింగ్ అవుతుంది. సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈజ్ రిసోర్సెస్ వెరీ హై హియర్. అండ్ మీరు చూసారు కదా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇట్స్ ఏ వెరీ వెరీ గుడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. మనకి ఈ యాంపీ థియేటర్ ఉంది, యాంపీ థియేటర్ లో నైట్ క్లాసెస్ ఉంటాయి, ప్రెజెంటేషన్స్ ఉంటాయి. సో ఇట్స్ ఎ గ్యాలక్సీ ఆఫ్ రిసోర్సెస్, బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, అండ్ దట్ ఆల్ ఆర్ ప్రొడక్టివ్ అండ్ వెరీ పర్ఫార్మెన్స్, వెరీ పర్ఫార్మింగ్ అసెట్స్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఎందుకంటే మనము క్యాంపస్ అనగానే ఎకర్స్ ఆఫ్ ద ల్యాండ్ కాదు, అండ్ ఆ ఎకర్స్ ని ఎంత బ్యూటిఫుల్ గా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హార్ట్ ఆఫ్ ద ఏ ఇన్స్టిట్యూషన్ కైనా లైబ్రరీ హార్ట్ అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం, ఇట్స్ స్టైల్ యూస్ దట్ ఎక్కడ ఇలాంటి లైబ్రరీ స్టైల్ ఉండదు మనకి. లైక్ అండ్ మోర్ ఓవర్ సరౌండింగ్ మొత్తం ట్రీస్ ఉన్నాయి, ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ ఉంది. లైక్ ఒక పీస్ఫుల్ మైండ్, అంటే మనం ఒక చదువుకోవడానికి కావాల్సిన పీస్ఫుల్ సరౌండింగ్స్ మొత్తం క్యాంపస్ లోనే ఉన్నాయి. అండ్ హాస్టల్స్ అన్ని మనకు ఒక ఇన్ హౌస్ లోనే ఉన్నాయి. చాలా కాలేజెస్ లో ఈ హాస్టల్స్ ఇన్ హౌస్ లో ఉండవు. ఇన్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ హౌస్ లోనే హాస్టల్స్ ఉన్నాయి. సెక్యూరిటీ రీజన్స్ బాగున్నాయి కాలేజెస్ లో కూడా. అండ్ ఒక రకంగా చూసుకుంటే సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్యాకల్టీస్, నెట్వర్కింగ్ విత్ ద ఇండస్ట్రీ బాగుంది. అండ్ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ the campus, the build up and the architecture of the campus damn good. So మనకు ఒక వి స్కూల్స్, పర్ఫెక్ట్ బిజినెస్ స్కూల్స్ కావాల్సిన ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఫైర్బర్డ్ లో దొరుకుతుంది.